ఆకివీడు రామాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకోవాలని జడా శ్రవణ్ కుమార్ ఐదోసారి హైకోర్టును ఆశ్రయించడంపై ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఇలాంటి పనులు భక్తికి అభివృద్ధికి అడ్డుపడటమేనని విమర్శించారు. అదేవిధంగా పాస్టర్ల ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ పిటిషన్ వేతవేయడాన్ని కూడా ఎమ్మెల్యే తప్పుబట్టారు. ఇవన్నీ కేవలం తెలివి తక్కువ పనులని, అనవసరమైన అంశాలలో న్యాయస్థానాల సమయాన్ని వృధా చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ పిచ్చి పబ్లిక్ చెప్పక తప్పట్ల ఐదోసారి అంటే గతంలో వేసాడు పిటిషన్, కంటెంప్ట్ పిటిషన్ వేస్తే అది సుప్రీంకోర్టు గతంలో 2009లో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ జిల్లా యంత్రాంగం మరియు మున్సిపల్ యంత్రాంగం విరుద్ధంగా వ్యవహరించింది అన్న దాని మీద ఏదైతే రిట్లో వేశాడో, ఏదైతే పిల్లు వేశాడో ఆ కంటెంప్ట్ లో అసలు లేదురా బాబు అని చెప్పి రిజిస్ట్రీ కూడా అది పెండింగ్ లో ఉంచితే ఈరోజు మళ్ళీ మానవేంద్రరావు గారి బెంచ్కి వెళ్ళి అయ్యా రిజిస్ట్రీ నెంబర్ చేయట్లేదు, మేము ఇలాగ పిటిషన్ వేసాం, ఆ పిటిషన్ ని నెంబర్ చేయండి అని చెప్పి అడిగితే జనరల్గా పిటిషన్ నెంబర్ చేయమని అడిగితే ఏ పిటిషన్ అయినా నెంబర్ చేయమనే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి సరే నెంబర్ చేయండి అని చెప్పి ఆ రిజిస్ట్రీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. దాన్ని ఇతరులు పెద్ద వాదన చేసినట్టు ఆ వాదన చేస్తే ఇతర వాదనలకు ముగ్ధులై రఘురామకృష్ణరాజుకి పెద్ద షాక్ అట. ఆడికాడే రాసేసుకుని ఆడు సోషల్ మీడియాలో వేసేసుకుని ఇంకేదో సునకానందం ఉంటారు. సునకానందం అంటే ఏంటో చాలా మంది విజ్ఞులకు తెలుసు, నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరే వాళ్ళకి వాళ్ళు ఏదో రాసేసుకుని తేడా ఆల్రెడీ గుండె చేసి పంపించారు మీకు ఇన్నిసార్లు 4 సార్లు. అందరికీ నమస్కారం.